వెల్కమ్ టు జేఎన్ఐ టుడే. ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్యవేదిక కర్ణాటక స్టేట్ బెంగళూరులో ప్రెస్ మీట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ మరియు డాక్టర్ జాలి వాసుదేవ నాయుడు, సెక్రటరీ పొగాకు హరిరాయల్, సెక్రటరీ ఎస్పీ శ్రీనివాస్, పసుపులేటి పరమేశ్వర్ గారు పాల్గొన్నారు. అధ్యక్షుడు కొండదేవయ్య మాట్లాడుతూ 29 రాష్ట్రాల్లో ఉన్న కాపులు సుమారు 12 పేర్లతో పిలువబడుతున్నారు. వారందరినీ ఈ కాపు ఐక్యవేదిక ఐక్యత తీసుకురావడం కోసం 22, 23, 24 శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు ముఖ్య సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సమావేశాలలో రాష్ట్ర అధ్యక్షులు మరియు భారతీయ కాపు ఐక్యవేదిక ఆల్ ఇండియా కాపు చైర్మన్ టి వేణుగోపాల్ నాయుడు, గౌరవ అధ్యక్షులు తులసిరామ్ చరణ్ ప్రభు, జనరల్ సెక్రటరీ చందు జనార్దన్, పోతులూరి హరికృష్ణ, తమిళనాడు నుండి వర్కింగ్ ప్రెసిడెంట్ గుణశేఖర్ నాయుడు, వైస్ ప్రెసిడెంట్ కంచి ఎస్ఎం స్కిల్ కు మనోహర్, ఆంధ్రప్రదేశ్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ అమ్మ శ్రీనివాస్ నాయుడు, సెక్రటరీ ప్రసాద్, ముంబై నుండి కుంట మల్లేష్, ఇంకా వివిధ రాష్ట్రాల నుండి కూడా అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. త్వరలో 29 రాష్ట్రాల్లో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, గత 50 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కుల పెద్దలందరికీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగిందని అధ్యక్షులు కొండదేవయ్య పటేల్ తెలియజేశారు. ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్య వేదిక 29 రాష్ట్రాలలో ఈరోజు కాపులు వివిధ పేర్లతో పిలువబడుతున్న కాపులందరినీ ఒక యూనిట్ చేయడం కోసం ఈ భారతీయ కాపు ఐక్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు ఈ బెంగళూరులో 3 రోజులు ముఖ్య సమావేశాలు ఈ బెంగళూరు కేంద్రంగా నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ లో కార్యక్రమంలో పాల్గొన్న నేను తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య పటేల్, మరి భారతీయ కాపు ఐక్య వేదిక అధ్యక్షులుగా ఈరోజు ఈ సంఘంలో ఉన్నాను. దీనికి మన కర్ణాటక బలిజ సంఘం అధ్యక్షులు టి వేణుగోపాల్ నాయుడు గారు దీనిలో చైర్మన్ గా ఈ భారతీయ కాపు ఐక్య వేదికలో ఉన్నారు. తులసి రామచంద్ర ప్రభు ఆంధ్రప్రదేశ్ నుంచి వారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఈ దీనిలో సెక్రటరీగా నేషనల్ సెక్రటరీగా మన పొగాకు హరి రాయల్ గారు ఉన్నారు. మరియు దీనిలో ఒక సెక్రటరీగా ఎస్పీ మన శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో మన డాక్టర్ జాలి వాసుదేవ నాయుడు గారు కూడా రావడం జరిగింది. పసుపులేటి పరమేశ్వర్ గారు కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఉన్నారు. మరి ముఖ్యంగా నేను హైదరాబాద్ లో తెలంగాణలో గత 2 దశాబ్దాల నుంచి కూడా మున్నూరు కాపులు అక్కడ ఉన్న వాళ్ళందరి కోసం కూడా పనిచేస్తూ ఈరోజు ఒక కమ్యూనిటీ ఒక ఐక్యతగా తీసుకురావడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈరోజు మనము అక్కడ ఎక్కువ ఈరోజు ఎలక్షన్ లో చూస్తే 21 మంది ఎమ్మెల్యేలు 23 మంది గెలిచినారు టీడీపీ అండ్ జనసేనలో. మరి చిరంజీవి గారు గత 2008లో ప్రజారాజ్యంలో పెట్టినప్పుడు అక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా మున్నూరు కాపులందరూ వారిని ఒక ముఖ్యమంత్రి చేయాలనుకున్నాము, చేయలేకపోయాను. దానిలో కూడా నేను అక్కడ ప్రజారాజ్యంలో మా వేమవాడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే కూడా నేను పోటీ చేశాను. దాని తర్వాత కమ్యూనిటీ లక్ష్యంగా కమ్యూనిటీ ముందుకెళ్లాలనే ఒక లక్ష్యంతో గత 2 దశాబ్దాల నుంచి కూడా నేను కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఏదైతే ఇక్కడ బలిజ సంఘం అధ్యక్షులు టి వేణుగోపాల్ నాయుడు గారితో నాకు 15 సంవత్సరాల ఆత్మీయ అనుబంధం ఉంది. మరి వారితో మేము ఒక సంఘంలో వారి అధ్యక్షులుగా మరి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇదివరకు పనిచేస్తాము. మరి ఈరోజు ఎన్నో సంఘాలు పుట్టుకొచ్చి మరి ఏదైతే వర్క్ చేసే వాళ్ళందరూ వెనుకబడిపోతున్నారు కాబట్టి మరి ఈరోజు ఒక భారతీయ కాపు ఐక్య వేదిక 29 రాష్ట్రాలు కాపు ఐక్య వేదిక ఉంటే బాగుంటుందని 2022లో ఆ సంఘంను రిజిస్టర్ చేశాము. దానిలో వేణుగోపాల్ నాయుడు గారు నేషనల్ కమిటీ మన ఆల్ ఇండియా కాపు చైర్మన్ గా ఉన్నారు. మన తులసి రామచంద్ర గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. నేను అధ్యక్షులుగా ఉన్నాను. మరి ఈ రోజు ముఖ్యంగా మేము అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు అయిపోయినాయి ఈరోజు. మరి ఇంకా ముందట ఏంటంటే మనకు స్థానిక ఎన్నికల్లో 29 రాష్ట్రాల్లో మనం గ్రౌండ్ లో బాగా బలం కావాలని మేము తెలంగాణ రాష్ట్రంలో ఒక మున్నూరు కాపు చైతన్య యాత్ర స్థానిక ఎన్నికలకు రాజకీయంగా బలపడడం కోసం నేను 120 డేస్ మరి 584 మండలాలు 12,000 గ్రామాల్లో మున్నూరు కాపులను ఒక ఐక్యతగా తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటు కూడా తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది నాకు సపోర్ట్ గా ఉన్నారు. మరి ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మనము ఆ వేదిక చూసాము. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు
మరి వాళ్ళు కూటమిగా ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు 18 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో కష్టపడి మరి ఈరోజు డిప్యూటీ సీఎంగా మరి ఈరోజు అందరినీ గెలిపించుకొని భారతదేశంలోనే మన కాపులకు వివిధ పేర్లతో పిలువబడుతున్న కాపులు అని చెప్పినానే ఈరోజు 2వ స్థానంకు తీసుకెళ్లినారు. ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్య వేదిక 29 రాష్ట్రాలలో ఈరోజు కాపులు వివిధ పేర్లతో పిలువబడుతున్న కాపులందరినీ ఒక యూనిట్ చేయడం కోసం ఈ భారతీయ కాపు ఐక్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు ఈ బెంగళూరులో 3 రోజులు ముఖ్య సమావేశాలు ఈ బెంగళూరు కేంద్రంగా నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఈ ప్రెస్ మీట్ లో కార్యక్రమంలో పాల్గొన్న నేను తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య పటేల్, మరి భారతీయ కాపు ఐక్య వేదిక అధ్యక్షులుగా ఈరోజు ఈ సంఘంలో ఉన్నాను. దీనికి మన కర్ణాటక బలిజ సంఘం అధ్యక్షులు టి వేణుగోపాల్ నాయుడు గారు దీనిలో చైర్మన్ గా ఈ భారతీయ కాపు ఐక్య వేదికలో ఉన్నారు. తులసి రామచంద్ర ప్రభు ఆంధ్రప్రదేశ్ నుంచి వారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఈ దీనిలో సెక్రటరీగా నేషనల్ సెక్రటరీగా మన పొగాకు హరి రాయల్ గారు ఉన్నారు. మరియు దీనిలో ఒక సెక్రటరీగా ఎస్పీ మన శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో మన డాక్టర్ జాలి వాసుదేవ నాయుడు గారు కూడా రావడం జరిగింది. పసుపులేటి పరమేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఉన్నారు. మరి ముఖ్యంగా నేను హైదరాబాద్ లో తెలంగాణలో గత 2 దశాబ్దాల నుంచి కూడా మున్నూరు కాపులు అక్కడ ఉన్న వాళ్ళందరి కోసం కూడా పనిచేస్తూ ఈరోజు ఒక కమ్యూనిటీ ఒక ఐక్యతగా తీసుకురావడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈరోజు మనము అక్కడ ఎక్కువ ఈరోజు ఎలక్షన్ లో చూస్తే 21 మంది ఎమ్మెల్యేలు 23 మంది గెలిచినారు టీడీపీ అండ్ జనసేనలో. మరి బెంగళూరులో కూడా సుమారు ఇక్కడ బల్జా కాపు సంఘంకి 500 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. దానికి అధ్యక్షులుగా పెరికల్ మన సుందర్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. ఇక్కడ మరి బల్జా కాపు సంఘం అధ్యక్షులుగా వేణుగోపాల్ నాయుడు గారు ఉన్నారు. ఈ రోజు ఆయన ఆల్ ఇండియా చైర్మన్ కూడా ఇప్పుడు కాపు కమిటీలో, నేను అధ్యక్షులుగా వారు చైర్మన్ గా ఉన్నారు. మరి మేమందరం కూడా మరి అన్ని రాష్ట్రాల్లో కూడా మన వాళ్ళకి ఆస్తులు ఏమున్నాయి, మనం ఎలా పరిరక్షించుకోవాలి, ఇంకా రేపొద్దున ప్రతి స్టేట్ గవర్నమెంట్ ద్వారా మనము ఎన్నో మన పిల్లలు చదువుకోవడానికి హాస్టల్స్ బిల్డింగ్ జిల్లా లెవెల్లో ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రతి జిల్లాలో కూడా ప్రయత్నం అనేది కావాలి. మరి ఏదైతే 29 రాష్ట్రాలలో ఉన్న అందరినీ పిలుచుకొని ఒక సన్మానం చేసిన తర్వాత మరి మన ఏదైతే భారతదేశ ప్రధానమంత్రి 3 సార్లు ఒక అట్టెగా ఎన్నికైన ప్రధానమంత్రి గారిని మరి కలిసి సుమారు 29 రాష్ట్రాల్లో 25 కోట్ల మంది మేము కాపులో ఉన్నాం. తప్పకుండా మాకు మరి ఏదైతే కేంద్రంలో మనకు రాజకీయంగా గాని మరి అన్నిట్లలో మాకు ప్రాధాన్యత ఇవ్వాలనేది 29 రాష్ట్రాల అధ్యక్షులందరము మరి మా ఎమ్మెల్యేలు ఎంపీలందరి సహకారంతో వారిని కలిసి ఈ కాపులందరికీ ఒక న్యాయం జరిగే దిశగా మరి వెళ్తాము. ఎందుకంటే ఆల్రెడీ ప్రధానమంత్రి మోడీ గారు మా పవన్ కళ్యాణ్ గారికి, మా కాపు సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి మరి వారు 2 ప్రాధాన్యత ఇచ్చినారు. అలాగే మాకు ఈ భారతదేశంలో ఉన్న కాపులందరూ కూడా మరి 2వ ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తూ ఈ 3 రోజుల ముఖ్య సమావేశాల తర్వాత మళ్లీ మీ అందరితోని మాట్లాడతాను తెలియజేస్తే ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీనన్నకు వాసుదేవ నాయుడు గారికి హరిరాయల్ గారికి పరమేశ్వర్ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కాపు, జై జై కాపు, జై కాపు.